శ్రీశైలం వచ్చిన ఓ హైదరాబాద్ భక్తుడు శివయ్య దర్శనం తర్వాత ఆలయంలో పులిహోర ప్రసాదం కొనుగోలు చేశాడు. ఆ ప్రసాదంను ఆలయ ప్రాంగణంలో కూర్చొని తింటుండగా మధ్యలో ఏదో తగిలినట్లు కనిపించడంతో షాక్ అయ్యాడు. ఏంటా అని చూడగా అందులో చికెన్ బొక్క ఉన్నట్లు తెలుసుకుని షాక్ అయ్యాడు. ఎంతో నిష్ఠగా తయారయ్యే పులిహోర ప్రసాదంలో మాంసం ఎముక రావడం కలకలం రేపుతోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ కుకట్పల్లికి చెందిన ఓ వ్యక్తి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం అక్కడికి వెళ్లారు. ఆలయ పరిధిలోని అమ్మవారి ఆలయం వెనుక బ్రహ్మానందరాయ్ గోపురం వద్ద ప్రసాదాల పంపిణీ నిర్వహించారు. ప్రసాదం స్వీకరించిన భక్తుడు హరీష్ రెడ్డికి పులిహోరలో మాంసపు ఎముక కనిపించింది. అది చూసిన అతను తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దేవస్థానం అధికారులకు లిఖిత పూర్వకంగా ఎముక ముక్కను చూపించి ఫిర్యాదు చేశాడు. పవిత్రమైన ప్రాంతంలో ఏంటి ఈ అపచారం అంటూ ఎముక ఫోటోను యాడ్ చేసి ఓ లేఖను కూడా రాశాడు. పులిహోరలో మాంసపు ఎముకపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని భక్తుడు హరీష్ రెడ్డి స్వయంగా కంప్లైంట్ ఇవ్వడంతో పాటు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. అతనికి చాలా భక్తులు కూడా మద్దతుగా నిలిచినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.